హైటెక్ లైన్ కాలనీలో డివిజన్ బాట పట్టిన రామకొండ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. విద్యార్థుల సౌకర్యార్థం ప్రాథమిక పాఠశాలను ఉన్నత పాఠశాలగా మారుస్తాం. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని కనుమరుగు చేయడం కోసమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బొగ్గు బ్లాకుల వేలంపాటకు తెరలేపాయి. రామకొండ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాతాసు రామ్మూర్తి ఆరోపణ. సింగరేణి యాజమాన్యం మైనింగ్ స్టాఫ్ పై తీసుకొచ్చిన ఎల్లో కార్డును రద్దు చేయకపోతే యాజమాన్యానికి రెడ్ కార్డు చూపించాల్సి ఉంటుంది. ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మట్టి ఎల్లగౌడ్, కేంద్ర కార్యదర్శి కె స్వామి డిమాండ్. ఎన్టీపీసీ పీకే రామయ్య కాలనీలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించిన గోదావరి కని శ్రీకాంత్ కంటి దవాఖానా నిర్వాహకులు. జూలై 10న కార్మికుల కోరికల దినం సందర్భంగా రామకొండం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాను చేపట్టం చేయండి. సిఐటియు జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు ఎన్ భిక్షపతి పిలుపు. గోదావరిఖని పట్టణంలో ఘనంగా ఎంఆర్పీఎస్ 30వ ఆవిర్భావ వేడుకలు. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణ సాధిస్తామన్న ఎంఆర్పీఎస్ నాయకులు.